ఓకే సార్ ఏం లేదు పొద్దుటూరులో ఈ అంజుమన్ వాళ్ళు కొద్దిగా మసీద్ పెద్దలు ఉన్నారు. కొన్ని దాని పక్కన ఇంకొక ఇతర స్థలం ఉంది. అన్ని డెవలప్మెంట్ చేయాలంటే కొంతమంది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. వేరే వాళ్ళు ఇక్కడికి మైదుకూరు రోడ్లో పొద్దుటూరు టౌన్లో మైదుకూరు రోడ్లో ఉన్న నజుల్లా షా ట్రస్ట్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. పొద్దుటూరులో ఉండే ముస్లిం మత పెద్దలంతా కూడా వచ్చి రిప్రజెంట్ చేయడం జరిగింది. తప్పకుండా దానికి న్యాయం చేసి అక్కడ ఉండే ఖాళీ స్థలంలో ఒక కాంప్లెక్స్ కట్టడానికి, అలాగే కట్టి రెంట్కి ఇస్తే ఆ ట్రస్ట్కు ఆదాయం వస్తుంది, సొసైటీకి ఉపయోగపడుతుంది. అలాగే ఆ స్థలం కూడా అన్యాయకరంతం కాకుండా ఎవరి దోపిడీదారుల జోలికి పోకుండా కాపాడగలుగుతుంది. కొంతమంది దానికి అబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళతో కూడా పిలిపించి మాట్లాడి అందరికీ కలిసి పొద్దుటూరులో ఉన్న ముస్లిమ్స్కి ఉపయోగపడే విధంగా దాన్ని చేయడం జరుగుతుంది. కావాల్సిన అధికారులతో మాట్లాడి దానికి కావాల్సిన కన్స్ట్రక్షన్ చేయడం. అలాగే కొన్ని మసీదులు మధ్యలో కన్స్ట్రక్షన్లు ఆగిపోయినాయి. దాన్ని ఏ విధంగా దర్గా కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేసేదానికి మైనారిటీ డిపార్ట్మెంట్లు ఏ విధంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం మైనారిటీ డిపార్ట్మెంట్లు ఏ విధంగా ఉంది, దాన్ని ఫండ్స్ తెచ్చి, లేదంటే కన్నా మేము కొంత వేసుకొని మిగతా మత పెద్దలు కొంత వేసుకొని దాన్ని కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి, అలాగే పొద్దుటూరు టౌన్లో ప్రశాంత వాతావరణం తెచ్చడానికి అందరూ కూడా ముస్లిం మత పెద్దలు, అలాగే పొద్దుటూరు కూడా నీట్ అండ్ క్లీన్గా ఉండేదానికి దోమలు లేకుండా కాలువలు క్లీన్ చేసుకొని, ఎక్కడన్నా కాలువలు ఉంటే కానీ దాన్ని కవర్ చేసుకొని, ఈ చెత్త అంతా కూడా దాన్ని ఏ విధంగా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి తీసి చేసేదానికి తగు చర్యలు తీసుకుంటాం. మున్సిపాలిటీ పొద్దుటూరు మున్సిపాలిటీని ఏ విధంగా మంచి మున్సిపాలిటీగా తయారు చేసేదానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం.